రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ నేతల సలహాలు స్వీకరించేందుకు తాము సిద్ధమని కాంగ్రెస్ కీలక నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలో కృష్ణా జలాల అంశంలో నిర్వహించిన చర్చలో రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేతల తొందరపాటు చర్యల వల్లే రాష్ట్రం ఇవాళ దుస్థితికి వచ్చిందని మండిపడ్డారు. ఇకనైనా పద్ధతి మార్చుకుని ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని సూచించారు. ప్రాజెక్టుల పేరు మీద వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని అన్నారు. ఆగమైన తెలంగాణను గాడిన పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని, దీనికి మద్దతు ప్రకటించకపోగా అడ్డు తగలడం సరికాదని హితో పలికారు. ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ చేసిన తప్పులను తాము సరిదిద్దుతామని చెప్పారు. తమది అవినీతి చేసే ప్రభుత్వం కాదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి భయపడే ప్రభుత్వం కూడా కాదని హితో పలికారు. పార్టీ మీటింగులకు వెళ్లడానికి కేసీఆర్ కు సమయం ఉంది, కానీ ఇంత కీలక జరుగుతున్న వేళ అసెంబ్లీకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తప్పు చేశారు కాబట్టే అసెంబ్లీకి రావడానికి జంకుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని, క్షమాపణ చెప్పాకే నల్లగొండకు రావాలని అన్నారు. నిజంగా హరీష్ రావు గారు 120 టీఎంసీ వాటర్ అష్యూర్ వాటర్ ఉందా? 45 టీఎంసీ అన్న 45 డేస్లో 2 టీఎంసీ అని చెప్పి డిజైన్ చేసిర్రు, పంప్ హౌజులు కట్టిర్రు, వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు. ఇప్పుడు నీకు 90 టీఎంసీ వాటర్ వస్తుందా? ఇప్పుడు మళ్ళీ 45 టీఎంసీ అని చెప్పి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. అది కూడా మీడియం ఇరిగేషన్ గతంలో అలాట్ చేసిన కృష్ణా వాటర్ ట్రిబ్యునల్లో అలాట్ చేసిన వాటర్ని మనం తీసుకుంటే పాలమూరు రంగారెడ్డికి ఈ విధంగా చెప్పుకుంటే పోతే అధ్యక్ష, వీళ్ళు చేసిన ఏమంటే ఈ వ్యవస్థని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలవాలని మా గౌరవ నీటిపారుదల శాఖ మంత్రులు ఈరోజు బ్రహ్మాండంగా ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ నీటిపారుదల రంగంలో దోపిడీయే కాక నిర్లక్ష్యమే కాక వీళ్ళు చేసిన వల్ల ఎంత నష్టం అయింది అనేది ఈరోజు చాలా క్లియర్గా చెప్పిండ్రు. నేను ఒక జిల్లా వాసిగా చెప్తున్నా అధ్యక్ష, రేపు పోరుబాట అని పెట్టిండ్రు నల్లగొండ జిల్లాలో. నల్లగొండ జిల్లాలో గత ఎన్నికల్లో క్లియర్ తీర్పిచ్చిన ప్రజలు. ఈ నల్లగొండ జిల్లా ప్రజలకు ఈ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత రైతాంగం కష్టాలు పోతాయని ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా మా జిల్లా. అటువంటి వాళ్ళందరూ ఎన్నో ఆశలతో ఉంటే 10 ఏళ్ల పాటు నేను కుర్చేసుకొని కూర్చొని పనిచేస్తా ఈ సొరంగ మార్గం దగ్గర, ఈ శివన్నగూడెం రిజర్వాయర్ దగ్గర అని ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఈడ ప్రారంభోత్సవం చేసిన మనిషి మళ్ళా మచ్చుకు కూడా కడవలే రాలే. అదే కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు పెట్టి ఈ ప్రజాధనం దుర్వినియోగం చేసి ఈ రోజు రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన ఘనత వీళ్ళది. తెలంగాణ అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై వాడివేడి చర్చ జరిగింది. ఈ క్రమంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వాటికి దీటుగా మాజీ మంత్రి హరీష్ రావు సమాధానాలు చెప్పారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న చర్చ నడుస్తున్న క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొనకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు తప్పుబట్టారు. కేసీఆర్ పలు కారణాల వల్ల అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేకపోయారని కడియం శ్రీహరి తెలిపారు. బీఆర్ఎస్ కేసీఆర్ తరపున తాను మాట్లాడుతున్నామని చెప్పుకొచ్చారు. అలాగే సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ సభ్యులు చేసిన ఆరోపణలపై ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ హయాంలోనే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచారని, 11,000 క్యూసెక్ల నుండి 44,000 క్యూసెక్లు డ్యాం సామర్థ్యం పెంచారని కడియం చెప్పుకొచ్చారు. అలాగే అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తాము బలపరుస్తున్నట్లు కడియం తెలిపారు. దేశంలోని అన్ని ప్రభుత్వాలు మిగులు జలాలపై ప్రాజెక్టులు కడుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను నిర్ధారకం అనడం సరికాదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. నీళ్ల విషయంలో 2 రాష్ట్రాల మధ్య గొడవ కారణంగా ప్రాజెక్టులపై పెత్తనం కేంద్రానికి వెళుతుందని ఆయన ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులకు చెప్పుకొచ్చారు. ఈ తీర్మానం పైన మా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ఇక్కడ మేము ప్రతిబింబిస్తున్నాం. మా నాయకుడు రాలేదు అంటే, మా నాయకుడి తరఫున మా పార్టీ తరఫున మేము మాట్లాడుతున్నామంటే అదే మా పార్టీ అభిప్రాయంగా తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అందరూ వరుసపెట్టి ముఖ్యమంత్రి గారు, మా బట్టి విక్రమార్క గారు, మిగతా మంత్రులందరూ కూడా ఎల్ఓపి గారు రావాలి అంటే నీకెందుకయ్యా, నువ్వు హోమ్ మినిస్టర్ అయ్యేది లేదు, సచ్చేది లేదు, ఊకో శ్రీహరి గారు. సార్, ఎల్ఓపి గారు రాలేదు అంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు. అధ్యక్ష, నేను గౌరవ మంత్రి గారికి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను.
చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రి కావద్దని కేసీఆర్ భావించారని, అందుకే జగన్ కు రాజకీయ లబ్ధి కలిగేలా సహకరించారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా జూపల్లి మాట్లాడారు. కేసీఆర్ కు చంద్రబాబుకు రాజకీయంగా పడదు కాబట్టి టీడీపీ అధినేత రెండోసారి సీఎం కావద్దని భావించారన్నారు. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఏపీలో కలిపినప్పుడు కేసీఆర్ ఎందుకు ప్రశ్నించలేదు అని నిలదీశారు. నీటి సమస్యలు పరిష్కరించినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు సహకరించారు అని అడిగారు. కేంద్రం వద్ద నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మోకరిల్లిందని ఆరోపించారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయమైన తెలంగాణ వాటాను సాధించలేకపోయిందన్నారు. ఆ పార్టీ నేతలు తాము చేసిన తప్పులను అంగీకరించకుండా బకాయిస్తున్నారని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులో అవినీతి జరగలేదని హరీష్ రావు చెప్పగలరా అని ప్రశ్నించారు. ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇందుకు ఆధారాలు చూపించేందుకు సిద్ధమన్నారు. కేసీఆర్ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మద్దతిచ్చారని మండిపడ్డారు. మీరు ఏ ఆలోచనతోటి ఏ ఉద్దేశంతో మీరు చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం చట్టానికి జిఎస్టీ యాక్ట్ అయినా, ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినా, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినా, తర్వాత ఆర్టికల్ 370 కూడా అపోజ్ చేయలేదు. ఇన్ని సందర్భాల్లో మీరు కేంద్ర ప్రభుత్వానికి మీరు సహకరించారు. మరి ఏ రోజైనా మీరు ఎందుకు సహకరించాల్సి వచ్చింది? మెయిన్ అంటే లక్షలాది మంది రైతాంగం కోసం ముఖ్యమైనది నీటి వాటా అయినప్పుడు మరి ఇంత పెద్ద సమస్య పెండింగ్ ఉండగా మరి మీరు దేనికోసం చెప్పని వాళ్ళ దగ్గర మోకరిల్లిండ్రు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు దీనికోసం ఫైట్ చేయాలి అంటే మనకు ఆప్షన్ ఉన్నా కూడా 10 years ఇస్ నాట్ ఏ స్మాల్ పీరియడ్. సో డెఫినెట్గా ఏం చెయ్యాలనో అది చెయ్యకుండా ఈ రోజున రకరకాల మాట్లాడుతూ ఉన్నారు. మిగతా వ్యక్తి మాట్లాడినో ఈ అధికారులే సంతకాలు చేస్తారన్నారు. కరెక్టే. మళ్ళీ అధికారులే సంతకం చేసినప్పుడు స్మితా సబర్వాల్ గారు ఆ అగ్రిమెంట్ పైన అంటే ఆ యొక్క అపెక్స్ కౌన్సిల్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఇచ్చిన దానిలో స్పష్టంగా అగ్రి అవుతూ మంత్రి గారు పక్కతో పట్టిస్తారు. ఏంటది అంటే ఆపరేషన్ ప్రోటోకాల్ పెండింగ్ ఉంది అని అది చదవలేదు అన్నారు. ఆపరేషన్ ప్రోటోకాల్ దేనికి? నాట్ విత్ రిగార్డ్ టు ది షేర్ ఆఫ్ ది వాటర్స్. అంటే వీళ్ళేదైతే కేఆర్ఎంబి ప్రకారం ఈ ప్రాజెక్టును అప్పగించాలో అప్పగించండి ప్రాసెస్ను ప్రోటోకాల్ అంటారు. ఇరిగేషన్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో పిచ్చపాటిగా మాట్లాడారు. ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు మాకే అర్థం కాలేదు, ఇక ప్రజలకు ఏం అర్థమవుతాయి అని ప్రశ్నించారు. ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉందన్నారు. మంత్రి తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లో మాట్లాడారన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానం శాసనసభలో ఆమోదం పొందింది. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించవద్దని మంత్రి తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానం ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. తీర్మానం ఆమోదం పొందిన తర్వాత రేపు ఉదయం 10 గంటలకు శాసనసభను వాయిదా వేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్లకు నామినేట్ చేసింది. దీంతో ప్రభుత్వానికి అనుకూలంగా గవర్నర్ వారిద్దరిని ఎమ్మెల్సీగా ప్రకటించింది. అయితే గత ప్రభుత్వంలో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేట్ చేసింది. అయితే వీరు రాజకీయ పార్టీలకు చెందిన వారు కావడంతో గవర్నర్ తమిళిసై గత ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన వారిలో కోదండరాం ఓ పార్టీ అధ్యక్షుడు కావడంతో దాసోజు శ్రవణ్ కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఈ పిటిషన్పై సోమవారం విచారించిన హైకోర్టు మరోసారి స్టేటస్ కో ఉత్తర్వులను ఈ నెల 14 వరకు పొడిగించింది. అలాగే తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. కేఆర్ఎంబీకి ప్రాజెక్టు అప్పగించబోమని ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంపై అసెంబ్లీలో వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి. అధికార పక్షం ప్రతిపక్ష ప్రాంతం మధ్య పాటల యుద్ధం నడిపించింది. ఈ క్రమం హరీష్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ కోసం మాజీ సీఎం కేసీఆర్ ఒక్కరే పోరాడలేదన్నారు. నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. రాయలసీమ రత్నాల సీమ చేస్తానని ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. కృష్ణా అంటే గోదావరి అంటారు, మరి గోదావరి నీళ్లు దోచుకోవచ్చా అని ప్రశ్నించారు. చర్చకు రాని మాజీ సీఎం కేసీఆర్ రేపు నల్గొండకు కూడా పోవద్దన్నారు మంత్రి పొన్నం. 10 ఏళ్లలో కృష్ణా జలాలపై చేసిన తప్పులను బీఆర్ఎస్ నేతలు ఒప్పుకోవాలన్నారు రాజగోపాల్ రెడ్డి. నల్గొండకు తీవ్ర అన్యాయం చేసిన కేసీఆర్ ఇప్పుడు సభ పెడుతున్నామంటున్నారని ఫైర్ అయ్యారు. ఇవాళ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా రేపు సభ కోసం జనాలను బతిమిలాడుతున్నారని ఎద్దేవా చేశారు. గత 10 ఏళ్లలో రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణను చేశారని ఆయన మండిపడ్డారు. మీరు కూడా రండి, కానీ ఇక్కడనే రాజకీయం చేస్తూ ఇక్కడనే మాట్లాడుతున్నామనండి. గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ చర్చకు రాని ముఖ్యమంత్రి రేపు నల్గొండ కూడా పోవద్దా శిక్ష? ఇలా చర్చ జరగాలి కదా, జరుగుతున్న పరిణామాలు చెప్పాలి కదా. అవి చెప్పకుండా రేపు రాజకీయం కొరకు మాత్రం పోతే తప్పు కదా.
కాబట్టి దయచేసి అది కృష్ణా వాటర్ కావచ్చు, అది మా ప్రాంతానికి ప్రయాణమైనటువంటి గోదావరి కావచ్చు, ఏదైనా తెలంగాణ హక్కు తెలంగాణ హక్కే. ఆ తెలంగాణ హక్కును కాపాడడానికి శాసనసభాపతిగా శాసనసభ్యులందరినీ ఆదేశించి ఈ రైతుల యొక్క హక్కును కాపాడే ప్రయత్నం చేయమని మీ ద్వారా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. దేశ ప్రజలకు ఇచ్చిన హామీల భాగంగా 10 లక్షల ఉద్యోగుల నియామకాలను కేంద్ర ప్రభుత్వం భర్తీ చేసిందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ సాగర్ అన్నారు. మిషన్ కర్మయోగి భాగంగా ఉద్యోగుల నియామకాల నైపుణ్యాల శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. 2047 విజన్ పెట్టుకుని అభివృద్ధి చెందిన దేశంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని తెలిపారు. రాబోయే 25 సంవత్సరాల దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. 2027 ప్రపంచంలో 3వ స్థానంలో భారతదేశం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశంగా మొదటి స్థానంలో భారతదేశం ఉంటుందని ఆయన తెలిపారు. కొత్తగా కేంద్ర ప్రభుత్వం శాఖలోకి వస్తున్న ఉద్యోగులకు దేశ అభివృద్ధికి మరింతగా తోడ్పడతారని ఆశిస్తున్నామని వెల్లడించారు. On June 14th, 2022 at Delhi. So after that immediately the procedure started. So almost today there are 10 lakh jobs given to the young people. So today only 1 lakh job cards issued various places in the country. Total 47 locations the Rozgar Mela is happened. And today in our Hyderabad, almost 259 candidates, they got the job order. And apart from that, our Prime Minister's vision is that those who got the employment opportunity, they have to get a good training and they need a capacity building. For that, Karma Yogi Bhavan today dedicated to the nation for the well-equipped and trained employees. So this historical occasion, our Prime Minister is handed over the 1 lakh jobs today, and total our Prime Minister assured that 10 lakh jobs is given to the youngster within a year. బీఆర్ఎస్ నాయకత్వం కృష్ణానది జలాల సమస్యపై నిర్వహిస్తున్న చలో నల్గొండ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగళ్ల పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు. చలో నల్గొండ కార్యక్రమం ఏర్పాట్లు, జన సమీకరణ తదితర అంశాలపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి అడ్డగుట్ట, సీతాఫల్ మండి, బెట్టుగూడ, బౌద్ధనగర్, తార్నాక డివిజన్లకు సంబంధించి ఆయా డివిజన్ల కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో కార్యకర్తలను నల్గొండ సభకు తరలించాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా సూచించారు. తాము మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించగలుగుతామని అన్నారు. చంపాపేటలోని శ్రీ త్రివేణి స్కూల్ 36వ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. త్రివేణి స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు చదువుతో పాటు ఇతర కార్యక్రమాలు, యాక్టివిటీస్ లో మంచి అవకాశం అందించడంతో చక్కటి నైపుణ్యత అందిస్తున్నారని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. పిల్లలకు విద్యతో పాటు వారికి ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటపెట్టడంలో స్కూల్ సిబ్బంది ముందుంటుందని శ్రీ త్రివేణి స్కూల్స్ కరస్పాండెంట్ మరియు డైరెక్టర్ శ్రీ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. తమ స్కూల్ పూర్వ విద్యార్థులు ఎంతో మంది నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉండడం తమకి ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ త్రివేణి స్కూల్ చంపాపేట్ బ్రాంచ్ విద్యార్థులు వివిధ సంస్కృత, సోషల్ సంబంధితమైనటువంటి కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో గత పూర్వ విద్యార్థులు అకాడమిక్ విన్నర్స్ కి బహుమతుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ జిట్టా సురేందర్ రెడ్డి, ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 3 లోని ముఫకం జా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సినీ నటుడు సాయిధరం తేజ్ పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ప్రముఖ సినీ హీరో సాయిధరం తేజ్ విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై పలు సూచనలు చేశారు. విద్యార్థులు డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ వాడకం ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులకు పేర్కొన్నారు. సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని సినీ హీరో సాయిధరం తేజ్ తెలిపారు. తనకు యాక్సిడెంట్ అయినా కూడా తాను బతికి ఉండటానికి కారణం హెల్మెట్ పెట్టుకోవడమేని విద్యార్థులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు, కాలేజీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. तो प्लीज आप सब लोग बाइक में आते हैं ना, आप सब लोग बाइक यूज करते हैं ना. आपको पता है कि मुझे यहाँ पे आने के लिए मुझे एक टिकट रखना है, पता है आपको? वो क्या है? आपको क्या पता है कि this is the very reason why I am alive and I survived the accident.
ఏంటి చేయించారు అలా అలా ఏమో చేయించారా నీకు కూడా అయింది యాక్షన్ నాకేంటి లేదు నాకేంటి సో ప్లీజ్ అందరూ రిక్వెస్ట్ సీట్ బెల్ట్ వేసుకోండి, హెల్మెట్ పెట్టుకోండి. మీ పేరెంట్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీలాగా ఇంకెవరు లేరు, మీరు మటుకే ఉంటారు. దయచేసి మీరు సేఫ్గా ఉంటే మాకు హ్యాపీ. లేకపోతే మా టికెట్ కొనలేదు, మీరు కొట్టారా? నెక్స్ట్ మంత్ చేయలేదా? నెక్స్ట్ మంత్ అయితే మీరు హ్యాపీగా ఉండాలి, మీరు సేఫ్గా ఉండాలి. యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ, నో మ్యాటర్ వాట్. సో యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. I have seen enough of all this. हाँ ठीक है, मैं करता हूँ जी. आपको क्या पता है? So all that. తెలంగాణ ప్రజల ఆరోగ్యమే తమ ధ్యేయమని డాక్టర్ కేర్ హోమియోపతి వ్యవస్థాపకులు ఏఎం రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్లోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైద్యులు ఐశ్వర్య మిష్కంత్లతో కలిసి మాట్లాడారు. రాబోయే మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరలో ఎటువంటి రోగాలు బారిన పడకుండా ముందస్తుగా ఉచితంగా యాంటీ ఇన్ఫెక్షన్ పిల్స్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ పిల్స్ వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎటువంటి ఆహారపు నిబంధనలు లేకుండా వాడవచ్చని తెలిపారు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 4 పిల్స్ చొప్పున వారం రోజుల పాటు తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి ఎటువంటి వ్యాధులు సోకకుండా ఉంటాయని తెలిపారు. ఈ పిల్స్ ను ఉచితంగా పొందాలనుకునే వారు రాష్ట్ర వ్యాప్తంగా తమ బ్రాంచ్లో పొందవచ్చని అన్నారు. ఈరోజు డాక్టర్ కేర్ హోమియోపతి యాంటీ ఇన్ఫెక్షన్ పిల్స్ అని చెప్పేసి జాతరకు లక్షలాది మంది, కోట్లాది మంది కూడా తల్లి రావడం, నీరు శుభ్రంగా లేకపోయినా, ఆహారం శుభ్రంగా లేకపోయినా, వాతావరణం సరిగా లేకపోయినా ఎన్నో ఇన్ఫెక్షన్స్కి గురవుతూ ఉంటారు. పోయిన సంవత్సరం చాలామంది మా యొక్క రిపోర్ట్ ప్రకారం గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడడం జరిగింది. అటువంటి సమస్య ఈ యొక్క సమ్మక్క సారక్క జాతరలో, మేడారంలో జరిగేటువంటి సమ్మక్క సారక్క జాతరలో ఉండకూడదనే ఉద్దేశంతో యాంటీ ఇన్ఫెక్షన్ పిల్స్ అని చెప్పేసి హోమియోపతి ద్వారా ఈ పిల్స్ వేసుకోవడం ద్వారా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కూడా, ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, జలుబు, దగ్గు, మోషన్స్, చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్, ఏ ఇన్ఫెక్షన్, అలర్జీస్ కూడా అటువంటివి రాకుండా ఈ యొక్క యాంటీ ఇన్ఫెక్షన్ పిల్స్ చాలా చక్కగా పనిచేస్తాయని జనరల్గా మా పేషెంట్స్కి మేము ఇస్తూ ఉంటాం. సో ఇటువంటి యొక్క గొప్ప జాతరని డాక్టర్ కేర్ హోమియోపతి తరఫున సపోర్ట్ చేస్తూ తెలంగాణ ప్రజల యొక్క ఆరోగ్యం కోసం నిరంతరం మా యొక్క వైద్య సిబ్బంది శ్రమపడుతూ ఆరోగ్య జాతరకు ఎవరైతే వెళ్తారో, ఈ యొక్క మేడారం సమ్మక్క సారక్క జాతరకు ఎవరైతే వెళ్తారో వాళ్లకు ఈ యొక్క ఉచిత మందుల పంపిణీ కార్యక్రమాన్ని డాక్టర్ కేర్ హోమియోపతి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుంది. కూకట్పల్లి హైదర్ నగర్ డివిజన్ లోని గౌతమ్ నగర్ లో రోడ్డు కుంగింది. కాలనీ రోడ్డును ఆనుకొని ప్రణీత్ కన్స్ట్రక్షన్ సంస్థ భవనం నిర్మించడం కోసం భారీ సెల్లార్ గోతిని తవ్వకం చేపట్టింది. గత ఏడాది జూన్ 29వ తేదీన సెల్లార్ తవ్వకం వల్ల ఈ రోడ్డు కుంగి డ్రైనేజ్ పైప్ లైన్ పలిగిపోవడంతో స్థానికులు చేపట్టిన ఆందోళన వల్ల నిర్మాణ సంస్థ తాత్కాలికంగా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గతంలో రోడ్డు కుంగి చోట తిరిగి అదే సమస్య పునరావృతం అయింది. సమస్య పదే పదే తలెత్తుండటంతో కాలనీ వాసులు భయాందోళన చెందుతున్నారు. శిరలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నాయకులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించాలని కోరారు. సెల్లార్ గొయ్యి వల్ల రోడ్డు ఇప్పటికే 2 సార్లు రోడ్డు కుంగిందని, రోడ్డును ఆనుకొని ఉన్న తమ ఇల్లు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని, తమ నివాసాలకు రక్షణ కల్పించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదర్ నగర్ డివిజన్ పరిధిలో గౌతమి నగర్లో ప్రణీత్ కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలు చేపట్టే క్రమంలో ఎక్స్కవేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే వారు చేస్తున్నటువంటి ఆ ఒక ఎక్స్కవేషన్ పక్కన రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. నిహారిక ఆవాజ్ అపార్ట్మెంట్స్, తర్వాత ఈ యొక్క అపార్ట్మెంట్ నుంచి నాకు నిన్న కాల్ రావడం జరిగింది. మేము ఒక 240 మంది ఫ్యామిలీలు ఉన్నాం. మా ముందు ఒక నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ నిర్మాణం ద్వారా మా ఒక అపార్ట్మెంట్ రెసిడెంట్స్కు తీవ్రమైనటువంటి అసౌకర్యం కలుగుతూ ఉంది. ఈ యొక్క అసౌకర్య విషయం 23లో మేము సంబంధిత అధికారులకు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. చేసినప్పటికీ అప్పుడున్నటువంటి పరిస్థితిలో కూడా రోడ్ కుంగి మరి ఆ నాలా కింద మరి పెద్ద హోల్ పడడం జరిగింది.
అప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి మేము అప్పుడు మనవి చేసినప్పుడు తప్పకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి నిర్మాణానికి సంబంధించినటువంటి యాజమాన్యం హామీ ఇవ్వడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి మధ్యతరగతి ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని హఫీజ్పేట్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ అనుష మహేష్ యాదవ్ తెలిపారు. ఉపాధి అవకాశాలు సన్నగిల్లిపోతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సర్కిల్లో ఆస్తి పన్నుపై వడ్డీ పూర్తిగా మాఫీ చేయాలని కోరుతూ జీహెచ్ఎంసీ బీజేపీ ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ ను కలిసి ఆయన కోరారు. ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఇంటి పనులు భారీగా పెరగడంతో పాటు పెనాల్టీ పేరుతో బల్దియా అధికారులు అదనంగా దోచుకుంటున్నారని హఫీజ్పేట్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ అనుష మహేష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదర్నగర్ డివిజన్ పరిధిలోని గౌతమినగర్ కాలనీలో స్థానికంగా నెలకొన్న సమస్యలపై కాలనీ వాసులు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బి జగదీశ్వర్ గౌడ్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. 80 అడుగుల లోతు సెల్లార్ తీయడంతో రోడ్డు డ్రైనేజ్ వ్యవస్థ కృంగి రాకపోకలకు ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కన ఉన్న నివాస సముదాయాలు కూడా కృంగుతాయేమోనన్న భయాందోళనలతో కాలనీ వాసులు జీవిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో జగదీశ్వర్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని కన్స్ట్రక్షన్ కంపెనీ యాజమాన్లకు పలు సూచనలు చేశారు. యుద్ధ ప్రాతిపదికన అన్ని శాఖల అధికారులను సమన్వయంతో సమస్యలు పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ జోనల్ ను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, కూన సత్యం గౌడ్, కొడాలి రవి, కావూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బొల్లారం పురపాలక సంఘం పరిధిలోని శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు స్వామివారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. మైలపోలు కార్యక్రమం 11న మల్లికార్జున స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ వాళ్లు అగ్నిగుండం ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తమ మొక్కులను తీర్చారు. అన్నదానం 12న నాగవెల్లి కార్యక్రమాలను నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఆలయ పోషకులు ఊసికే దావి నారాయణరెడ్డి, వి చంద్రారెడ్డి, యాదిరెడ్డి, విష్ణురెడ్డి, వేణుపాల్ రెడ్డిల ఆధ్వర్యంలో 4 రోజుల పాటు జరిగే స్వామివారి జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వి హనుమంత్ రెడ్డి, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న 2 వ్యక్తులను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగండ్ల వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ప్రవీణ్ కుమార్, సాయి కుమార్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 750 గ్రాముల లిక్విడ్ గంజాయి, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.